అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2025 సంక్రాంతి మంగళవారం వస్తుంది. అంతేకాకుండా ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉన్న కారణంగా శ్రీరామునికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు. ఇంకా మంగళవారం కాబట్టి గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి సంబంధించిన నోములన్నీ పెట్టుకుంటున్నారు. రామునికి సంబంధించిన నోములైన రాముని పరివారం నోము, సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము, ఇంకా శ్రీమంతం నోము ఇవన్నీ కూడా పెట్టండి అని చెప్పేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అడిగారండి. అయితే ఈ వీడియోలో వచ్చేసి రాముని పరివారం నోము, ఇంకా సీతమ్మవారి బొమ్మరిల్లు నోము గురించి వివరిస్తాను. సీతమ్మవారి శ్రీమంతం నోముకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో రామ పరివారం నోముతో పాటు మంగళవారం కాబట్టి గణపతికి సంబంధించిన అష్టగణపతి నోము, పాశం గిన్నెల నోము, నాగేంద్రుడి నోము, రుద్రాక్షల చెట్ల నోము, ఇలా చాలా రకాల నోములే ఉన్నాయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 5వ పటువ అంటే 5 కుండలు వాటికి పసుపు రాసి బుట్లు పెట్టి అందులో రేగిపండు, జీడిపండు, చెరుకు ముక్క, కొద్దిగా బియ్యము ఈ విధంగా అన్నీ వేసి వాటిపైన ఈ విధంగా గౌరమ్మను పెట్టుకొని నొమ్ముకుంటారు. ఇవి ముఖ్యమైనవి కదా. బొమ్మను పెట్టి బొమ్మ కూడా చక్కగా చీర కట్టించి పువ్వులు పెట్టి దండ వేసి బొమ్మ ముందు కూడా 5 కుండలు ఇంకా ఉండలు పెట్టి గౌరమ్మను కూడా పెట్టారు. ఇలా నువ్వులతో చేసిన గౌరమ్మను పెట్టారు. ఇంకా నువ్వులతోటి ఇసుర్రాయి ఇంకా కలవము చేసి పెట్టారు. ఎందుకంటే రాతి గౌరమ్మ అంటారు కదా, ఆ విధంగా ఈ గౌరమ్మను కూడా ఇందులోనే పెట్టారు. వాటికి కూడా పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టారు. ఇంకా ముఖ్యమైనవి వచ్చేసి పసుపు కుంకుమ, కుడకలు. పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమతో పాటు కుడకలు పంపిస్తారు కదా, వాటితో పాటు అవి కూడా పెట్టి వాటి గౌరమ్మను పెట్టి నైవేద్యం పెట్టారు. ఇక నువ్వులతో చేసిన ఉండలు 13 నువ్వుండలు ఈ విధంగా ప్లేట్లో పెట్టారు. ఇంకా పప్పుండలు అంటారు కదా, అవి కూడా పెట్టారు. ఇవి కొందరి ఇళ్లలోనే ఆనవాయితీ ఉంటాయి పప్పుండలు పెట్టడము. వీటితో పాటు సకినాలు కూడా పెట్టుకున్నారు. అయితే సంక్రాంతికి పెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ అన్ని ఈ విధంగా మధ్యలో పెట్టారు. 5వ పటువ, నువ్వుల గౌరమ్మ, నువ్వులుండలు, పల్లీలుండలు, ఇంకా సకినాలు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇంకొక వైపు వచ్చేసి శ్రీరామ పరివారము అని పెట్టారు. శ్రీరామ నవమి నోము, శ్రీరాముని పాదాల నోము, సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము, లవకుశ నోము అని చెప్పేసి శ్రీరామ పరివారంకు సంబంధించి కొన్ని నోములు ఈ విధంగా పెట్టారు. శ్రీరాముని ప్రతిష్ఠించిన రోజు ఈ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడికి సంబంధించిన విగ్రహాలు పెట్టి పూజ చేసి పానకం, వడపప్పు నైవేద్యాలు పెట్టి దీపాలు వెలిగించి చక్కగా పూజ చేశారు. ఆ అయోధ్య రాముని విగ్రహాన్ని పెట్టి విగ్రహం ముందు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టారు. ఇంకా ఆ రాముల వారి పాదాల నోము అని చెప్పేసి ఈ విధంగా ప్లేట్లో పాదాలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇంకొకటి శ్రీరామనవమి నోము అని చెప్పేసి పానకం, వడపప్పు పెట్టారు. చిన్న ప్లేట్లు తీసుకొని అందులో గ్లాసులో పానకం, చిన్న గిన్నెలో వడపప్పు పెట్టి చక్కగా అరేంజ్ చేశారు. ఈ విధంగా పానకం, వడపప్పు పెట్టి శ్రీరామనవమి నోము అని నోముకున్నారు. పద్మగారు, మీరు అడిగారు కదండి శ్రీరామనవమి నోము వీడియో చేయండి అని. ఇప్పుడు విన్నారు కదండి, ఇదే శ్రీరామనవమి నోము. రాములవారి పరివారంలోని రాముడి ముద్దు బిడ్డలైన లవకుశుల నోము కూడా నోముకున్నారు. దానికని 2 ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క దాంట్లో 13 చాక్లెట్లు పెట్టారు, 13 కాయిన్స్ పెట్టారు, గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. ఇక పరివారంలో ముఖ్యమైన సీతమ్మ వారికి ఈ విధంగా బొమ్మరిల్లు తయారు చేశారు. సీతమ్మ వారి బొమ్మరిల్లు అని అందంగా అలంకరించారు. చక్కగా బొమ్మరిల్లు, పొదరిల్లు లాగా పెట్టారు. అన్ని ఐటమ్స్ అన్నీ ఈ విధంగా అరేంజ్ చేశారు. గౌరమ్మను పెట్టుకున్నారు. ఇక్కడ సీతమ్మ వారి విగ్రహాన్ని పెట్టారు. సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము ఎక్కడ దొరుకుతుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, కాల్ చేసి మాట్లాడండి. మొత్తం సెట్ దొరుకుతుంది. అవన్నీ తీసుకొని మీరు సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము పెట్టుకోవచ్చు. ఇలా శ్రీరామ పరివారము అని చెప్పేసి అయోధ్య రామాలయం ఫోటో కూడా పెట్టారు. ఇలా రామ పరివారానికి సంబంధించి వివిధ రకాల నోములన్నీ ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఈ సంవత్సరం 2025 సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా, అందుకని గణపతికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు. అష్టగణపతి నోము, ఇంకా గణపతికి సంబంధించి వినాయక చవితి పాశం గిన్నెల నోము కూడా పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతకు పూజ చేస్తాం కాబట్టి నట్టింట్లో నాగేంద్రుడి నోము అని కూడా పెట్టుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి శివయ్య శావల నోము, శివ పరివార వృక్షం నోము ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడైనా తిథి, వార, నక్షత్రంతో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు. దీనికోసం ప్లేట్లు తీసుకున్నారు. ఆ ఇత్తడి ప్లేట్లు కూడా గణపతి ఉన్నవే తీసుకున్నారు. వాటిలో బియ్యం పోసి 8 పోకలు పెట్టి వాటికి కుంకుమ, పసుపుతో అలంకరించారు. ఈ 8ని కూడా అష్టగణపతులుగా భావించి గౌరమ్మను పెట్టుకొని పూజ చేశారు. ఈ గణపతికి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి పాశం కదా, అందుకని వినాయక చవితి పాశం గిన్నెల నోము అని ఇక్కడ పెట్టారు. గిన్నెలు తీసుకొని అందులో పాశానికి సంబంధించి గోధుమ పిండి, గసాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి గిన్నెలలో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు.
ఇంకొక నోము వచ్చేసి శివయ్య శావ నోము లేదా శివ పల్లకీల నోము అంటారు కదా. ఈ విధంగా పల్లకీలు 13 తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ పసుపుతో అలంకరించారు. వీటిపైన స్ఫటికంతో తయారు చేసిన శివలింగాన్ని ఇంకా నందిని పెట్టారు. బిల్వదళము, రుద్రవత్తి, విభూతి ఉండ, ఇంకా వాటిపైన ప్రమిద కూడా పెట్టారు. ఇలా 13 శావలు అంటే పల్లకీలు తీసుకొని 13 పల్లకీల పైన స్ఫటిక శివలింగము, నంది, రుద్రవత్తి, విభూతి ఉండ ఇవన్నీ కూడా పెట్టారు. బిల్వదళాలు కూడా పెట్టారు. ఇలా శివ పల్లకీల నోము నోముకున్నారు. ఈ నోము వచ్చేసి శివయ్య కుటుంబ వృక్షం నోము అని చెప్పేసి రుద్రాక్షలను ఈ విధంగా చెట్టులాగా తయారు చేశారు. వాటికి శివుడు, పార్వతి, గణపతి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అచ్చులను పెట్టారు. ఇలా మొత్తం శివ పరివారం అంతా కూడా వచ్చే విధంగా ఈ చెట్టు పైన అచ్చులు పెట్టి వాటి ముందర గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. శివయ్య కుటుంబ వృక్షం నోము అని పెట్టారు. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, చక్కగా కూడా ఉంది. ఇలాంటివి నోములు పంచేటప్పుడు ఇస్తే తీసుకున్న వాళ్ళు ఇండ్లల్లో షోకేజ్లలో పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రుద్రాక్షలు నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం చేస్తుంది, దిష్టి నివారణ అని చెప్పేసి అంటారు. ఇక శివ పరివారంలో సభ్యుడైన నాగేంద్రుడిని కూడా మర్చిపోకుండా ఈ విధంగా నట్టింట్లో నాగపడిగే నోము లేదా నట్టింట్లో నాగేంద్రుడి నోము అని కూడా పెట్టారు. కిలోంబావు శనగలు నానబోసి అందులో నాగేంద్రుడి ఈ విధంగా అచ్చును కానీ లేదా నాగేంద్రుడి విగ్రహాన్ని కానీ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇది నట్టింట్లో నాగపడిగే నోము. ఇలా శివ పరివారానికి సంబంధించి చాలా రకాల నోములు పెట్టుకొని నోముకున్నారు. ఇలా సంక్రాంతిలో పెట్టి నోముకున్న తర్వాత నోములను కూడా చక్కగా పంచారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఇచ్చే నోములన్నీ ప్లేట్లలో పెట్టుకున్నారు. పుట్టింటి వాళ్ళ నుండి మనకు పసుపు కుంకుమలు వస్తాయి కదా, అందుకని తప్పకుండా పుట్టింటి వాళ్ళకైతే మొదటగా నోము పెట్టాలి. శ్వేత వాళ్ళ అమ్మగారికి ముందుగా ఈ నోము ఇచ్చారు. ఇక ఇది లవకుశ నోము కదా, ఈ విధంగా పిల్లలకు లవకుశ నోము ఇచ్చారు. ఇంకా వాళ్ళ బంధువులకు కూడా సంక్రాంతి నోములు అందించారు. ఇక సీతమ్మ వారి బొమ్మరిల్లు నోము వచ్చేసి వాళ్ళ మేనకోడళ్ళు ఇద్దరికీ కూడా ఈ బొమ్మరిల్లు నోము ఇచ్చారు. ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.